వెల్కమ్ టు సాధర్మ ఎడ్యుకేషన్. సో యూజువల్గా స్టూడెంట్ లైఫ్లో ముఖ్యంగా నెక్స్ట్ 30-40 ఇయర్స్ కెరీర్ బిల్డ్ అవ్వాలంటే దానికి ముఖ్యంగా పాత్ర పోషించేది స్కూల్ లైఫ్లో కనుక తనకున్న టాలెంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి నాలెడ్జ్ కనుక పెంచుకున్నట్టయితే ఆ ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్లో కానీ మంచిగా సక్సెస్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇవాళ మీ ముందుకి క్వాంటమ్ ఇంటిగ్రల్ స్కూల్ యొక్క ఫౌండర్ డైరెక్టర్ తోటి మనం మాట్లాడి సో ఆ స్కూల్ గురించి ఏంటి, అసలు ఆ స్కూల్ ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, సో దాని అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. సో దాని యొక్క ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆల్రెడీ తెలిసిన పర్సనే మురళీ సార్ యొక్క ప్రొఫైల్ చూసినట్టయితే కరెంట్లీ ఈజ్ వర్కింగ్ యాజ్ బ్రాంచ్ డైరెక్టర్ ఫర్ 9 ఎడ్యుకేషన్. అండ్ తన ఎడ్యుకేషన్ కూడా చూస్తే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని దాదాపు 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఎ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. అండ్ స్వయంగా తన లైఫ్లో ఎంతోమంది పిల్లలు ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఆ తర్వాత ఉండే కెరీర్లో ఎన్నోసార్లు బేసిక్స్ లేక ఇబ్బంది పడడం చూడొచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం చూడొచ్చు. సో ఇదంతా లోటు తీర్చడానికి ఈ అప్కమింగ్ అకాడమిక్ ఇయర్ ఆ లోటును తీర్చడానికి స్కూలింగ్లో ఒక ఎడ్యుకేషన్లో ఒక మార్పు తేవడానికి స్కూల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో తన మాటల్లో ఎలా ఉండబోతుంది, వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ అని అడుగుదాము. నమస్కారం. నమస్తే. సో సార్, మీ గురించి మాకు ఆల్రెడీ పర్సనల్గా తెలుసు. అండ్ యాజ్ వి నో, ఒక ట్రెండ్ చూస్తే ఒక 15-20 ఏళ్ళు ట్రెండ్ చూస్తే ప్రతి ఒక్క పర్సన్ తోసు స్టార్ట్ స్కూల్. బేసిక్గా దే విల్ బీ హ్యావింగ్ సమ్ ఒక మార్కెట్లో ఒక మంచి పేరు ఉండడం, లేకపోతే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉండడం చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయడానికి ఏదో ఒక బలమైన కారణం పెట్టుతో స్టార్ట్ చేస్తారు. సో మీరు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు స్కూల్? స్టార్ట్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే నా యొక్క టీచింగ్ జర్నీలో, ఈ 15 ఇయర్స్ టీచింగ్ జర్నీలో నేను ఎక్కువ టైం అంతా కూడా గ్రేడ్ 11th 12th స్టూడెంట్స్తో స్పెండ్ చేయడం అనేది జరిగింది. సో మనం స్టూడెంట్స్ని ఎప్పుడైతే ఈ గ్రేడ్ 11th 12th కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ట్రైన్ చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే గ్రేడ్ 11th 12thకి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ చాలా జాలీగా ఉండే స్టూడెంట్ కూడా నేను చదవాలి, మంచిగా చదివి నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మంచిగా క్రాక్ చేసి ఐఐటీకి వెళ్ళాలి, లేదా ఎన్ఐటీస్కి వెళ్ళాలి, లేదా గుడ్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి, ఆర్ మెడికల్ కాలేజెస్కి వెళ్ళాలన్న ప్యాషన్ ఉంటుంది. బట్ ఆ లెవెల్ ఆఫ్ అక్కడికి వచ్చేసరికి ఆ కాంపిటీషన్ బట్టి కానీ ఆ లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్ని డిఫికల్టీ లెవెల్ని తీసుకోలేకపోవడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఒక విధంగా చూస్తే మనము స్కూలింగ్లో ఏదైతే వాళ్ళకి గ్రేడ్ 6th to 10th ఏదైతే వాళ్ళకి కావలసిన విధంగా ఆ సబ్జెక్ట్ టీచ్ చేయలేకపోవడం, ఆర్ స్టూడెంట్కి ఆ రిగరస్ ప్రాక్టీస్ లేకపోవడము, లాజికల్ థింకింగ్, ఆ సబ్జెక్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకున్నప్పుడు 2004లో నేను 10th grade చేశాను. నాకు కనీసం ఐఐటి ఫౌండేషన్ ఐఐటి ఉంటుందని కూడా తెలియదు. బట్ స్టిల్ ద లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది అలా ఉండేది నాకు ఆ రోజుల్లో. మా మ్యాథ్స్ టీచర్ ఆ రోజు చెప్పినటువంటి మ్యాథ్, ఈవెన్ ఈ రోజు కూడా నేను ఐఎమ్ ఏ ఫిజిక్స్ టీచర్, నువ్వు నాకు బేసిక్ లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గ్రేడ్ 11th 12th ఆర్ ఇంజనీరింగ్ తీసుకొచ్చినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ ఫౌండేషన్, ఆ రూట్స్ అనేవి అంత సాలిడ్గా ఉండేది. సో ఈ స్కూలింగ్ ఏదైతే ఉందో గ్రేడ్ 6th to 10th పిల్లలకి కావాల్సిన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, లాజికల్ థింకింగ్, ఇవి ప్రాపర్గా రావాలి. అవి వస్తే గ్రేడ్ 11th 12thకి వచ్చినప్పుడు స్టూడెంట్ ఎలాంటి డిఫికల్టీ లేకుండా మంచిగా ఎంజాయ్ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. అదొక్కటే కాకుండా ఆ కాంపిటీషన్లో కూడా స్టూడెంట్స్ ఆ రేస్లో ఉండగలుగుతారు అండ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో మెయిన్ మోటో ఏంటంటే స్కూలింగ్లో 6th to 10th వాళ్ళకి ప్రాపర్ వేలో టీచింగ్ ఇస్తూ వాళ్ళని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెంచడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ పెంచడానికే ఈ క్యూ స్కూల్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే యూ కెన్ సే లైక్ మిస్సింగ్ థింగ్స్ మీరు ఏదైతే అబ్జర్వ్ చేశారో, వాళ్ళ లెర్నింగ్స్లో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో గ్రేడ్ 11th 12thకి వచ్చేసరికి వాళ్ళ లెర్నింగ్స్లో ఈ స్కూలింగ్లో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేయడానికే క్యూ స్కూల్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో యూజువల్గా సార్, యాజ్ వి డిస్కస్ ఇంతకుముందు మీరు చెప్తున్నప్పుడు కూడా అకాడమిక్స్ స్ట్రాంగ్ ఉండకపోవడం వల్ల వీ కెన్ సీ దట్ గ్యాప్స్ ఇన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్లో అని చెప్తున్నాం కదా. సో మీ దగ్గర అకాడమిక్స్ ఎలా ఉండబోతున్నాయి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ మీరు సో కాల్డ్ కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో చూస్తే వాళ్ళ మెటీరియల్ ది బెస్ట్ ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ టు మెన్షన్ ది స్కూల్స్ నేమ్ అండ్ ఆల్, అందరికీ తెలిసిండేది అది. మీరు యాజ్ అ టీచర్ నేను ఆ మెటీరియల్ స్టెప్ బై స్టెప్ చూశానంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అంటే కంటెంట్ చాలా బాగుంటుంది, బట్ ఆ కంటెంట్ని స్టూడెంట్కి అర్థమయ్యే లెవెల్లో
ఆ స్టూడెంట్ లెవెల్కి వచ్చి టీచ్ చేసే టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర ఏంటంటే ప్రతి ఒక్క కోర్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఈ సబ్జెక్ట్స్కి వచ్చేసి టీమ్ ఆఫ్ ఐఐటియన్స్ ఎవరైతే అండర్ గ్రాడ్ అండ్ మాస్టర్స్ ఐఐటీస్లో చేసి ఉన్నారో అలాంటి టీచర్స్ని, ఆ టీచర్స్లో కూడా యంగ్ ఫ్యాకల్టీని ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఐఐటియన్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ కానివ్వండి, ప్రిపరేషన్ అంతా కూడా వాళ్ళంతా చూశారు. అండ్ దాంతోపాటు ఈవెన్ ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత కూడా అండర్ గ్రాడ్ మాస్టర్స్ చేయడం, ఆ జర్నీ అంతా కూడా వాళ్ళకి దే హ్యావ్ ఏ వెరీ గుడ్ ఐడియా అబౌట్ ఇట్. సో యంగ్ టీచర్ ఏంటంటే చాలా ప్యాషనేట్గా ఒక స్టూడెంట్కి ఒక 10 టైమ్స్ డౌట్ అడిగినా కూడా దాన్ని రిపీటెడ్గా చెప్తూ వాళ్ళ లెవెల్కి వచ్చి టీచ్ చేసే టీచర్స్ ఉన్నప్పుడు మోడల్ అనేది సక్సెస్ అవుతుంది. సో మన దగ్గర ఏంటంటే స్కూల్ సిలబస్ ఏదైతే ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఐసిఎస్సి కరికులంను బ్లెండెడ్ కరికులంను ఫోకస్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ లెవెల్ బేస్డ్ ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేస్తున్నాము. సో ఆ గ్రేడ్ యొక్క సిలబస్ను తరో చేస్తూనే నెక్స్ట్ మంచి టీచర్స్ను పెట్టుకొని, హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టుకొని మోడల్ అంతా సక్సెస్ఫుల్గా రన్ చేయడం అనేది గోల్ కింద పెట్టుకున్నాం. ఓకే. సో ఇంతకుముందు మీరు ఫౌండేషన్ అన్నారు. యాక్చువల్లీ వెన్ యూ గో బ్యాక్ టు యువర్ స్కూలింగ్ ఆల్సో మీరు ఫౌండేషన్ లేకుండానే ఐఐటి ఖరగ్పూర్లో గ్రాడ్యుయేట్ అవ్వడం చూడొచ్చు. సో అంటే చాలామంది మేము చెప్తుంటే కూడా ఐఐటి ఫౌండేషన్ అనేది రాంగ్గా పోర్ట్రే అవుతుందని చెప్తుంటాము. సో ఎలా ఇంప్లిమెంట్ చేయబోతుంది ఈ ఫౌండేషన్? సో ఒక స్టూడెంట్గా నేను ప్రిపేర్ అయినప్పుడు కానివ్వండి, ఒక టీచర్గా ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నది నేనేం బిలీవ్ చేస్తానంటే ఖచ్చితంగా ఒక సపరేట్ ఫౌండేషన్ ప్రోగ్రామే రన్ చేయాలి, నేను 10th అయిపోయే లోపల 11th, 12th కంప్లీట్ చేయాలి అన్నది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవెన్ నేను చదువుకున్నప్పుడు 10th గ్రేడ్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చూస్తే చాలా హై లెవెల్ ఉండేది. సో పిల్లలకి స్ట్రెస్ ఎక్కువ అవ్వడమో ఎందుకో కానీ స్లోగా సిలబస్ అంతా రెడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. ఆ డిఫికల్టీ లెవెల్ కానివ్వండి, ఆ సిలబస్ ఎక్కువ ఉండడం అండ్ హై లెవెల్ ఉండడం అంతా తగ్గిపోయింది ఇప్పుడు. సో బట్ స్టిల్ ఏం బిలీవ్ చేస్తాము అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిలబస్ ఏదైతే గ్రేడ్ వైజ్ ఉందో అది థరో అవుతూ దాంట్లోనే మంచి న్యూమరికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్లో ఉన్నప్పుడు గ్రేడ్ 10thలో ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. నాకు ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్ ఉండేది, దాంతోపాటు కొన్ని ప్రాక్టీస్ పేపర్స్ ఉండేటివి. అండ్ దెన్ ఎవ్రీ డే వీ యూస్ టు గెట్ న్యూస్ పేపర్స్లో ఒక ఆర్టికల్ వచ్చేది. ఈరోజు మ్యాథమెటిక్స్, గణిత శాస్త్రం, దాని కింద ఒక టాపిక్ ఇచ్చేసి ఒక 30 to 40 క్వశ్చన్స్ ఉండేటివి. ఇంకొకసారి వచ్చేసి ఫిజిక్స్, సైన్స్ ఉండేది, దాని కింద ఒక 30 క్వశ్చన్స్. సో ఈగర్గా మేము వెయిట్ చేసేవాళ్ళం. సో న్యూస్ పేపర్ ఎప్పుడు వస్తుంది, ఆ ఎక్సర్సైజ్ అంతా కంప్లీట్ చేద్దాం అన్నట్లు. సో టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసేసుకొని ఒక 6 to 7 పబ్లికేషన్స్ బుక్స్, వేరియస్ బుక్స్ తీసుకొని న్యూమరికల్ సాల్వ్ చేసేవాళ్ళం. అండ్ దెన్ ఆర్టికల్స్ వస్తే అవన్నీ సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఇన్ఫ్యాక్ట్ కొన్ని కరికులర్ యాక్టివిటీస్ యాడ్ అవ్వడము, అండ్ దెన్ దాంతోపాటు అదర్ స్కిల్స్ కూడా స్టూడెంట్స్ ఎన్హాన్స్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ కోర్ అకాడమికల్ మీద ప్రాక్టీస్ అనేది తగ్గింది. ఓన్లీ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ థరో అవుతున్నారు, బట్ కావాల్సిన లెవెల్లో ప్రాక్టీస్ అనేది జరగట్లేదు. సో అది చేసాము అంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఓకే సార్, యూజువల్గా ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫౌండేషన్ కానివ్వండి, అంటే ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్, ఆర్ ఐఐటి అని నీట్గా చూస్తే ఐఐటి కంటే లాజికల్ థింకింగ్, రీజనింగ్ అంతా ఇంప్రూవ్ చేయడం ఇంపార్టెంట్. అది ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేస్తే అడ్వాంటేజ్. కానీ నీట్ వరకు ఇవాళ చదివినా ఇంకా 1 year తర్వాత చదివినా రిమెంబరింగ్ పార్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఐఎమ్ నాట్ షూర్ ఎలా ఉంటుందో. సో నీట్లో ఫౌండేషన్ అనేది చాలా తక్కువ. సో ఈ ఐఐటికి నీట్కి ఫౌండేషన్ అవసరం ఉంటే ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, ఏ ఏజ్లో ఇంపార్టెంట్, మీరు ఎలా చేస్తున్నారు? క్యూ స్కూల్స్కి వచ్చేసరికి గ్రేడ్ 6th to 10th అనేది ఒక 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కింద ప్లాన్ చేస్తున్నాం. నేను పర్సనల్గా ఒక టీచర్గా బిలీవ్ చేసేది ఏంటంటే 100% నేను 6th, 7thలో స్టూడెంట్కి ఎక్కడా కూడా ఐఐటి లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది నేను చేయదలుచుకోలేదు, నేను కానీ మా టీచర్స్ టీం అంతా కూడా. సో వాళ్ళకి ఏంటంటే 6th and 7thలో వాళ్ళ గ్రేడ్లో ఏదైతే సిలబస్ ఉంటుందో దాన్ని మంచిగా కాన్సెప్ట్స్ అర్థమయ్యే విధంగా ఆ బేసిక్ న్యూమరికల్స్, బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవే టీచ్ చేస్తామో, దాంతోపాటు లిటిల్ అడ్వాన్స్ లెవెల్ మెటీరియల్ అనేది ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ ఉంటుంది. బట్ కంప్లీట్గా ఏంటంటే వాళ్ళు జస్ట్ అప్పుడే రియల్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ హై లెవెల్ చెప్తే వాళ్ళకి అంత అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉండవు, వాళ్ళు తీసుకోలేరు కూడా ఆబ్వియస్లీ. సో 6th and 7th ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇన్కల్కేట్ చేయాలన్నది మా ఆలోచన అనమాట. 6th, 7thలో వాళ్ళ గ్రేడ్ సబ్జెక్ట్ చెప్తూనే
మోర్ నెంబర్ ఆఫ్ న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేయడము, కాన్సెప్ట్ని బెటర్ వేలో అండర్స్టాండ్ చేసుకోవడము, అండ్ ల్యాబ్స్కి తీసుకెళ్ళి వాళ్ళు నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది మెయిన్ ఫోకస్ ఉంటుంది. దానితో పాటు ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6th 7thలోనే ఓకే నాకు ఇంటీజర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, నాకు మల్టీ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ జస్ట్ ప్యాటర్న్ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ టీచ్ చేస్తూ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాము. దాంతోపాటు ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ 6th and 7th గ్రేడ్స్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ద రియల్ అకాడమికల్ ఫౌండేషన్ అన్నది 8th to 10th అనేది మెయింటైన్ చేస్తాం. సో 8th నుంచి ఏంటంటే వాళ్ళ గ్రేడ్ సిలబస్ని కవర్ చేస్తూ అదే సిలబస్ని లిటిల్ అడ్వాన్స్ లెవెల్ వెళ్తూ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, హౌ అబౌట్ నీట్ సార్? నీట్లో ఎలా ఉంటుంది? సో కొంచెం ఎక్కువ డీప్గా వెళ్ళాలి. మా మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ 6th to 10th స్ట్రక్చర్ లెవెల్ బేస్డ్ లెర్నింగ్ మీదే ఫోకస్ చేస్తున్నాం. ఓకే, ప్రజెంట్ గ్రేడ్ సిలబస్ని థరో చేస్తే అక్కడికి 90% టాస్క్ కంప్లీట్ అయినట్లు. ఆ రిమైనింగ్ 10-20% ఏం చేస్తామంటే కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్, మోర్ నెంబర్ ఆఫ్ న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేయించడం. సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఎందుకంటే ఇప్పుడు ఈరోజు స్టూడెంట్కి అనిపించచ్చు నేను ఐఐటికి వెళ్ళాలి అని. ఆఫ్టర్ 8th grade 9th grade 10th grade అయిపోయిన తర్వాత ఆయన ఆప్షన్స్ ప్లానింగ్ చేంజ్ అవ్వచ్చు. హిమే నేను డాక్టర్ అవ్వాలనుకోవచ్చు. సో అందుకే స్కూలింగ్లో అన్ని సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో మోర్ ఫోకస్ విల్ బీ ఆన్ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. వీటితో పాటు అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయడం జరుగుతుంది. ఈ ఫౌండేషన్ ఏదైతే కోర్స్ ఉంటుందో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఫ్యూచర్లో స్టూడెంట్ కూడా ఐఐటికే వెళ్ళాలి, మెడికల్ కాలేజెస్కి వెళ్ళాలనుకోకుండా ఒక రియల్ మంచి లెర్నర్గా బయటకు వచ్చి ఏదో ఒక సెక్టర్లో మంచి వాళ్ళ ఆస్పిరేషన్స్ని, వాళ్ళ గోల్స్ని రీచ్ అయ్యే విధంగా స్టూడెంట్ని ట్రైన్ చేయడము, ఓవరాల్ డెవలప్మెంట్ స్టూడెంట్ని డెవలప్ చేయడం అన్నదే మా మోటో కింద ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంతకుముందు మీరు చెప్తున్నట్టుగా ఫ్యాకల్టీ కూడా ఐఐటి నుంచి రిక్రూట్ చేసుకోవడం అండ్ ఈవెన్ 6th class నుంచి కూడా ఐఐటి ఫ్యాకల్టీ పెట్టడం, ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ చూపించడం అనేది గుడ్ థింగ్. బట్ ఇది చేయాలంటే క్లాస్ రూమ్లో ఈ రోజుల్లో చూస్తే చాలా ఎక్కువ స్ట్రెంత్ పెట్టేసి ఇండివిజువల్ కేర్ లేకపోవడం అనేది చాలా స్కూల్స్లో చూడొచ్చు. సో పర్ క్లాస్ స్ట్రెంత్ ఎంత ఉండబోతుంది మీ దగ్గర? ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ అటెన్షన్? ఇప్పుడు సో కాల్డ్ కార్పొరేట్ స్కూల్స్లో కూడా జరుగుతున్నది ఏంటంటే మంచి మెటీరియల్ ఉన్నప్పటికీ, కొంతమంది మంచి టీచర్స్ ఉన్నప్పటికీ స్టిల్ స్టూడెంట్ ఆ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే క్లాస్ రూమ్ స్ట్రెంత్ అన్నది చాలా ఎక్కువ ఉండడం. కొన్ని స్కూల్స్లో ఇప్పటికి కూడా నేను స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాను కదా, ఒక 45 స్టూడెంట్స్ 60 స్టూడెంట్స్ కూడా తీసుకెళ్తారు 8th, 9th, 10th స్టూడెంట్స్ని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్యూ స్కూల్స్ చాలా లిమిటెడ్ స్ట్రెంత్ ఉండబోతుంది. క్లాస్ రూమ్లో ఓన్లీ 30 స్టూడెంట్సే ఉంటారు. సో దట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి పర్సనలైజ్డ్ అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్ ద టైమ్ టీచర్ ఈజ్ దేర్ టు సపోర్ట్ ది స్టూడెంట్. అండ్ ఈవెన్ ఇంటరాక్షన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో అదేవిధంగా స్టూడెంట్ కూడా ఏంటంటే టీచర్ చాలా అప్రోచబుల్గా ఉంటారు. అండ్ టీచర్ కూడా స్టూడెంట్స్ చాలా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో లిమిటెడ్ స్ట్రెంత్ ఉంది అంటేనే అదొక అసెట్ అనమాట స్టూడెంట్కి కానీ టీచర్కి కానీ. ఓకే, సో యూజువల్గా స్కూల్ లైఫ్లో ఈ 6th to 10thలో ఈ ఫౌండేషన్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ మోస్ట్ స్టూడెంట్స్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ల్యాబ్స్, అట్లీస్ట్ స్పోర్ట్స్ ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి. సో ఈ యాక్టివిటీస్కి మీరు ఎలా ప్రియారిటీ ఇస్తున్నారు? హౌ విల్ బీ లైక్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది? వెరీ క్యూరియస్. గ్రౌండ్స్ ఉండవు, మళ్ళీ మీరు ఐ థింక్ వాళ్ళ లాంటి ఏరియాలో పెడుతున్నారు. అలాంటి ఏరియాలో గ్రౌండ్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి, ఉన్నా చాలా తక్కువ ఉంటుంది. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు? స్టూడెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 3 to 5 acres ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్ని తీసుకోండి. మీరు మార్నింగ్ 8 to 4:30 or 5 o'clock ఏదైతే స్కూల్ టైమింగ్స్ ఉన్నాయో అక్కడ కూడా స్టూడెంట్కి ఇచ్చేది ఓన్లీ 1 పీరియడే స్పోర్ట్స్కి. బట్ మేము కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా స్టూడెంట్ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్లో ఉండాలి కాబట్టి ఆ స్పోర్ట్స్ అండ్ అకాడమిక్స్ రెండింటిని బ్యాలెన్స్డ్ కరికులం ఉండే విధంగానే ప్లాన్ చేసాం. సో మేబీ గ్రౌండ్ అంత స్పేసియస్గా ఉండకపోవచ్చు. డైలీ స్కెడ్యూల్లో ఏంటంటే ఒక పీరియడ్ అనేది కంప్లీట్లీ డెడికేటెడ్ ఫర్ ది యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ ఏముంటాయంటే ఇండోర్ గేమ్స్ అవ్వచ్చు, లేదా లైబ్రరీ అవ్వచ్చు, వేర్ స్టూడెంట్స్ విల్ హ్యాపీలీ సిట్ దేర్ అండ్ ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్ ఇన్ ద లైబ్రరీ. ఆర్
ప్రాక్టికల్ ల్యాబొరేటరీస్ ఉండొచ్చు, మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. వీటితో పాటు ఏంటంటే మన స్కూల్కి దగ్గరలోనే జస్ట్ ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ దూరంలోనే ఒక బాక్స్ క్రికెట్ ఉంటుందన్నమాట. ఓకే. సో దాంతో కొలాబరేట్ అయ్యి ఉన్నాము. సో కంప్లీట్లీ ఒక పీరియడ్ అనేది వాళ్ళని స్పోర్ట్స్లో కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ స్కూల్ పక్కనే ఒక ఓపెన్ ఏరియా ఉంది, దాన్ని వాలీబాల్ కోర్ట్ కింద కన్వర్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఇండోర్ గేమ్స్ ఉంటాయి, వాటితో పాటు వాలీబాల్ కోర్ట్ అండ్ దెన్ బాక్స్ క్రికెట్. ఇవి మాత్రమే కాకుండా ఎవ్రీ మంత్ 1 day ఇట్ ఈస్ కంప్లీట్లీ డెడికేటెడ్ ఫర్ ది స్పోర్ట్స్. ఓకే. ఫారెస్ట్ అకాడమీ ఉంటుంది మనకు సుచిత్ర ఏరియాలో, కొంపల్లి ఏరియాలో. సో వాళ్ళతో మనకి ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది, మన కాలేజ్ పిల్లలను కూడా అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ని కూడా మంత్లీ వన్స్ కంప్లీట్ 1 day, సెకండ్ సాటర్డే మోస్ట్లీ, దట్ ఈస్ కంప్లీట్లీ డెడికేటెడ్ ఫర్ ది స్పోర్ట్స్. సో ఆ 1 day అంతా కూడా గ్రౌండ్లో పిల్లలు, టీచర్స్ అందరూ టైం స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ సార్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది స్కూల్ది? అంటే చాలా మంది ఈవెన్ దో సుచిత్ర అని చెప్పేటప్పటికీ కూడా ఎగ్జాక్ట్లీ అల్వాల్ ఏరియాలో ఉంటుంది. సో కోంపల్లి ఏరియా నుంచి 1.5 kilometers, సుచిత్ర నుంచి అరౌండ్ 1.5-2 kilometers దూరంలో ఉంటుంది. అండ్ సార్ యూజువల్గా దీస్ డేస్ స్టూడెంట్స్కి ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ, అంటే చేయాలని ఎంత పట్టుదల ఉన్నప్పటికీ కంటిన్యూస్ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ వెన్ వీఆర్ ఇన్ స్కూల్ ఆల్సో ఫ్రీక్వెంట్గా మోటివేషనల్ స్పీకర్స్ వస్తుండే. సమ్టైమ్స్ వీ యూస్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. ఎలక్యూషన్ కాంపిటీషన్స్ బయటకు వెళ్తుండే. సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల ఒక అవుట్ సైడ్ ఎక్స్పోజర్ కూడా పెరగడం మనం చూడొచ్చు. సో ఇలాంటివి మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా స్కూల్లో? చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాము. మోటివేషనల్ స్పీకర్స్ ఆబ్వియస్లీ మంత్లీ ఒక మోటివేషనల్ క్లాస్ అనేది ప్లాన్ చేస్తున్నాము. అవుట్ సైడర్స్ వచ్చి మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడము, ఎవరైతే గుడ్ కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళని అయితే తీసుకొచ్చి ఖచ్చితంగా అవి రెగ్యులర్గా జరుగుతాయి ఖచ్చితంగా. సో వాటితో పాటు మేము ప్లాన్ చేస్తున్నది ఏంటంటే, స్కూల్లో ఆల్రెడీ IITN ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళకి మెంటర్స్గా ఉండి కంటిన్యూస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో దానితో పాటు వీక్లీ స్కెడ్యూల్లో ఏంటంటే 1 or 2 days వీఆర్ డెడికేటింగ్ అ పీరియడ్ ఫర్ ది యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఇఫ్ యూ బికమ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ అ స్టేట్, సో వాడికి కావాల్సినటువంటి ప్రీ రిక్విజిట్స్ ఏంటి, మీరు ఒక స్టేట్కి ఒక చీఫ్ మినిస్టర్ అయ్యారు అంటే మీరు తీసుకొచ్చే చేంజెస్ ఏంటి, అలాంటి టాపిక్ ఒకటి ఇవ్వడం. రోల్ బేస్డ్ లెర్నింగ్స్ అని చెప్పి. సో ఖచ్చితంగా స్టూడెంట్కి ఆ టాపిక్ ఇచ్చినప్పుడు 1 week టైం ఇస్తాము, ఒక 5 days టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 daysలో వాళ్ళు దే విల్ డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. వాళ్ళకి ఆ దాని మీద అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ దెన్ వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా చాలా చేంజ్ అవుతుంది. సో ఎవ్రీ వీక్ ఇలాంటి యాక్టివిటీస్, డిబేట్స్ అండ్ దెన్ ల్యాబ్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి అన్నమాట. సో కంటిన్యూస్ మోటివేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది స్కూల్లో. ఓకే. ఇట్స్ కంప్లీట్లీ డే స్కాలర్ లేకపోతే అకామిడేషన్, హాస్టల్ ఫెసిలిటీ? ఇట్స్ డే కమ్ రెసిడెన్షియల్ స్కూల్. ఓకే. అకామిడేషన్ అంటే యూజువల్గా అకామిడేషన్ అనగానే పీపుల్ కన్సర్న్ అబౌట్ ఫుడ్ అండ్ క్వాలిటీ ఆఫ్ హాస్టల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఫుడ్, అండ్ ఈవెన్ ద వార్డెన్స్ ఆర్ దేర్ స్టడీ అవర్స్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా హాస్టల్ పిల్లలకైతే? హాస్టల్ స్టూడెంట్స్కి వచ్చేసి ఎనీవే 4:30కి స్కూల్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. 4:30 తర్వాత 5:30 వరకు వాళ్ళకి స్నాక్స్ బ్రేక్ అండ్ షార్ట్ బ్రేక్ ఉంటుందన్నమాట. అండ్ 5:30 to 8 o'clock వరకు కూడా వాళ్ళకి వాకింగ్ సెషన్స్ ఉంటాయి. ఆ వాకింగ్ సెషన్స్లో ఏంటి అంటే, మరి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉండి డే అంతా జరిగిన స్కెడ్యూల్లో, ఎందుకంటే స్కూల్ కరికులంలోనే మేము ఆల్రెడీ ఇంటరాక్టివ్ సెషన్స్ ప్లాన్ చేస్తున్నాం, వేర్ ద సేమ్ టీచింగ్ ఫ్యాకల్టీ, IITN ఫ్యాకల్టీ విల్ బి అవైలబుల్ and clarify all the doubts in the school itself. But still హాస్టల్ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి 5:30 to 8 o'clock వర్కింగ్ సెషన్స్ ప్లాన్ చేసుకొని అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అకామిడేషన్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వెరీ లిమిటెడ్ స్టూడెంట్స్కి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం ఈ అకాడమిక్ ఇయర్. జస్ట్ బాయ్స్కి వచ్చేసరికి ఒక 40 to 50 స్టూడెంట్స్కి అకామిడేషన్ ఉంటుంది, గర్ల్స్కి మోస్ట్లీ 15 to 20 స్టూడెంట్స్ అంతే. అండ్ ఫుడ్ వరకు వచ్చేసరికి చాలా హైలీ మంచి న్యూట్రిషియస్ అండ్ క్వాలిటీ ఫుడ్డే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లీన్లీనెస్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన ఇవన్నీ కూడా ఇట్స్ లైక్ గుడ్ ప్యాకేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇవి అన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా ఫీ ఉంటుంది. అది మేజర్ పేరెంట్స్ అక్కడ దాకా వచ్చి ఆగే పాయింట్ ఏదైనా ఉందంటే ఫైనాన్షియల్ ఫీ. సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది? ఈ ఫీ గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా నేను చాలా స్కూల్స్ విజిట్ చేశానండి.
ఎందుకంటే గ్రేడ్ 11th 12th మాకున్న ఎక్స్పీరియన్స్తో మా ఫీజ్ స్ట్రక్చర్ అంతా మాకు తెలిసిండేది. బట్ చాలా స్కూల్స్ ఎక్కడైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, ఆల్రెడీ కొన్ని ఫౌండేషన్ కోర్సెస్ ఫోకస్ చేస్తున్న స్కూల్స్ కానివ్వండి, వాటిని విజిట్ చేసాము. వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ చూసుకున్నాం, మా ఫీజ్ స్ట్రక్చర్ చూసుకున్నాము. బట్ అంత ఫీజ్ ఛార్జ్ చేస్తున్నప్పటికీ హైలీ క్వాలిఫైడ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ లేరు అక్కడ. బట్ మా దగ్గరికి వచ్చేసరికి టీమ్ ఆఫ్ ఐఐటియన్స్, ఫౌండర్స్ కానివ్వండి, అకాడమిక్ డైరెక్టర్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అందరూ కూడా టీమ్ ఆఫ్ ఐఐటియన్సే ఉంటారు. వాళ్ళందరూ ఉంటూ కూడా రీజనబుల్ ఫీ స్ట్రక్చర్ అనేది ప్లాన్ చేసాం. ఆన్ అన్ యావరేజ్ ఏంటంటే 6th to 10th చూసుకుంటే కొద్దిగా స్టేజ్ వైజ్, క్లాస్ వైజ్ ఇంక్రీజ్ అవుతుంటుంది. 1 lakh నుంచి 1,50,000 ఫీజు అనేది ఉంటుంది డే స్కాలర్స్కి. హాస్టల్కి ఎక్స్క్లూజివ్లీ 1,10,000 అనేది హాస్టల్ ఫీజు ఉంటుంది. అండ్ దట్టు అందులో అన్ని దోబీ బుక్స్ అన్నీ కలిపా, లేకపోతే ఇంకా అవి ఉంటాయా? ఈ ట్యూషన్ ఫీజులో వచ్చేసి కంప్లీట్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫౌండేషన్ మెటీరియల్, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫుడ్ సపరేట్ ఉంటుంది. దోబీ ఛార్జెస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇవి ఓవరాల్గా అన్ని డీటెయిల్స్ ఆఫ్ క్వాంటమ్ ఇంటిగ్రల్ స్కూల్స్, క్యూ స్కూల్స్. సో ఒకసారి మీరు విజిట్ చేయండి. మీ పిల్లవాళ్ళకి కనుక మంచి స్కూల్స్ సర్చింగ్లో కనుక మీరు ఉన్నట్టయితే తప్పకుండా ఈ స్కూల్ని కన్సిడర్ చేయండి. ఒకసారి విజిట్ చేయండి, క్యాంపస్ అంతా కూడా చూడండి, అండ్ అలానే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ తోటి, అక్కడ ఉన్న పర్సన్స్ తోటి మాట్లాడండి. దెన్ యూ టేక్ ఎ డెసిషన్. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.